నల్గొండ జిల్లా చెర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. మాజీ సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి నాకట్పల్లి రహదారిపై పోలీసు సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే నందిత కారు పోలీసు సిబ్బందిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డు కిషోర్ మృతి చెందగా మరో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికలు గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గుడికలు గ్రామ చెరువు పక్కనే గొర్రెల కోసం రైతులు దొడ్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే గత 16 రోజుల నుంచి మందలో రోజుకో గొర్రె మాయమవుతుండటంతో గొర్రెల కాపర్లు అడవి పిల్లి గొర్రెల మీద దాడి చేస్తుందేమో అని వల ఏర్పాటు చేశారు. గొర్రెల కాపర్లు ఊహించని విధంగా వారు వేసిన వలలో చిరుతపులి చిక్కుకుంది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని మత్తుమందు ఇచ్చి బోన్లో బంధించి అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్పై వెళ్తున్న ఎక్సైజ్ ఎస్ఐలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న చార్మినార్ ఎక్సైజ్ సిఐ సాదిక్ అలీ స్పాట్లో మృతి చెందారు. అటు బైక్పై కూర్చున్న నారాయణగూడ ఎక్సైజ్ ఎస్ఐ కాజా వలి మొహినుద్దీన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్కి వెళ్లి మలక్పేటలో క్వార్టర్స్కు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పరిసరాల్లో పిచ్చి కుక్క 5గురి మీద దాడి చేసి గాయపరిచారు. స్థానికులు క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనేక సార్లు చెప్పినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబిలో పర్యటిస్తూ ఉన్నారు. భారత్ యుఏఈ సంబంధాలు మరింత వృద్ధి చెందాలని ఈ సందర్భంగా మోడీ ఆకాంక్షించారు. 30 ఏళ్ల తర్వాత యుఏఈలో పర్యటించిన తొలి భారత ప్రధాని తానేనన్న మోదీ యుఏఈలో స్థిరపడ్డ భారతీయులను చూసి దేశం గర్విస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇవాళ రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. రాజస్థాన్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సోనియా జైపూర్లో నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం రాయ్ బలేరీ నుంచి లోక్సభకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక రాయ్ బలేరీలో లోక్సభ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేరున్నారు. ఈ నెల 15తో రాజ్యసభకు నామినేషన్ల గడువు ముగినుంది. ఈ నేపథ్యంలో సోనియా ఒకరోజు ముందుగానే తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ మహోత్సవానికి రాహుల్, మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. నీళ్లు దోపిడీ చేసే ప్రతి ఒక్కరికి నల్గొండ సభ ఒక హెచ్చరిక అవుతుందని మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. 6 తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని తెలిపారు. తన కట్టే కాలే వరకు తెలంగాణ కోసం పోరాడతానన్నారు. పులిలాగా పోరాడతా తప్ప పిల్లిలాగా సైలెంట్గా ఉండనని వ్యాఖ్యానించారు. నల్గొండ శివార్లోని మరిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. చలో నల్గొండ రాజకీయ సభ కాదని పోరాట సభ అన్న కేసీఆర్ 5 జిల్లాలో జీవన్మరణ సమస్యపై పోరాడతామన్నారు. కేసీఆర్ సర్కార్ పోగానే మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని, చేతగాని చెవటలు రాజ్యమేలితే గట్లనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో కరెంటు సరఫరా లేక జనరేటర్ పెట్టుకుని సభ నడిపారని గుర్తు చేశారు. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. నీళ్లు లేకపోతే తమ బతుకు లేదని రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పారని, 10 ఏళ్లలో తానేం తక్కువ చేయలేదని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కళ్లకు కట్టినట్టుగా పగుళ్లు కనిపిస్తూ ఉంటే చిన్న ఘటన అని ఎలా అంటారన్నారు. అందులోకి నీరు వదిలితే ప్రాజెక్టు మొత్తం కూలిపోతుందన్న ఆయన ఇంతకాలం నీరు నింపలేదు కాబట్టే మిగిలిన బ్యారేజీలు మిగిలాయన్నారు. అసలు కేసీఆర్ ఆలోచన విధానం ఏంటి? తప్పులను అలా ఇలా కప్పిపుచ్చుకుంటారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏమైనా చెప్పదలుచుకుంటే సభకు వచ్చి చెప్పాలని హితవు పలికారు. మేడిగడ్డ సందర్శనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బుధవారం అసెంబ్లీకి వచ్చి సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో పాల్గొని సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం సూచించారు. కాళేశ్వరం అవినీతిలో భాగస్వామ్యం కాకపోతే సభకు ఎందుకు రావడం లేదని ఆయన నిలదీశారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని ఇంకెన్ని రోజులు చెప్తారన్న రేవంత్, సత్య హరిశ్చంద్రుడిపై శాసనసభకు రావాలని అన్ని పాపాలకు కూడా కారణం కేసీఆర్ అని, ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తమని వెంటాడుతామంటే దాన్ని తాము సిద్ధమేనన్నారు. సానుభూతితో లబ్ధి పొందాలని చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ చలో నల్గొండ సభకు వెళ్లారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ క్రీడల టాలెంట్ వెలికితీయడమే లక్ష్యంగా ఆడదాం ఆంధ్ర పోటీలు జరిగాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రీడాకారుల నైపుణ్యతకు సానపట్టగలిగితే వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆడదాం ఆంధ్ర ముగింపు సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. వివిధ క్రీడాంశాల్లో విజయం సాధించిన క్రీడాకారులకు సీఎం బహుమతులు ప్రదానం చేశారు.
క్రీడాకారులకు 34 కోట్ల రూపాయల స్పోర్ట్స్ కిట్స్ ను అందించినట్టు జగన్ వెల్లడించారు. ఆడదాం ఆంధ్రలో భాగంగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడాంశాల్లో పురుషుల, మహిళల విభాగాల్లో 47 రోజుల పాటు పోటీలు నిర్వహించామన్నారు సీఎం జగన్. నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బాసర శ్రీ సరస్వతి అమ్మవారి దేవస్థానంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వసంత పంచమి మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే అమ్మవారికి మంగళ వాయిద్యాలతో అభిషేకాలు, మహాహారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షర శ్రీకార పూజలను ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.